భారత అంతరిక్ష యానంలో ఓ కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈసారి ప్రైవేట్ రంగం ముందుకొచ్చింది. సరే, దీని గురించి చూద్దాం. మన దేశంలో మొదటి కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిస్టమ్ రాబోతోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పిక్సెల్ స్పేస్ ఇండియా దీన్ని లీడ్ చేస్తోంది. ఇది మన స్పేస్ సెక్టర్లో ఒక పెద్ద మార్పు అన్నమాట. మొత్తం 12 అత్యాధునిక శాటిలైట్లతో ఒక పవర్ఫుల్ నెట్వర్క్ను తయారు చేయబోతున్నారు. ఈ హైటెక్ సిస్టమ్ను రాబోయే 5 ఏళ్లలో లాంచ్ చేయనున్నారు. సో అసలు విషయం ఏంటంటే, ఇందులో పవర్ఫుల్ డేటా అనాలిసిస్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అయితే నిజ జీవితంలో దీనివల్ల ఉపయోగమేంటి? ఈ టెక్నాలజీ మనకు ఎలా హెల్ప్ అవుతుంది? దీనికి చాలా ఉపయోగాలున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి అర్బన్ ప్లానింగ్, అగ్రికల్చర్ వరకు అన్నీ కవర్ అవుతాయి. అయితే ఈ ప్రైవేట్ స్పేస్ రేస్ ఎలా సాధ్యమైంది? ప్రభుత్వమే కొన్ని కీలకమైన నిర్ణయాలతో వీరికి దారి చూపింది. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా సాధ్యమైందో. పాలసీ, ఫండింగ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇవే దీనికి ముఖ్యమైన కారణాలు. అంటే ఇండియాలో ప్రైవేట్ స్పేస్ బూమ్ మొదలైనట్టేనా? ఇది అంతరిక్ష పరిశోధన భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.